అప్గ్రేడ్ అంటే ఏంటి, జనరల్గా మనం ఎలా అప్గ్రేడ్ చేస్తాం సీక్వెల్ సర్వర్ని? జనరల్గా వాట్ ఈస్ మెంట్ బై అన్ అప్గ్రేడేషన్? సో అప్గ్రేడేషన్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2005 ఉంది, సీక్వెల్ సర్వర్ 2005 ఉంది, మీరు దాన్ని సీక్వెల్ సర్వర్ 2008 కింద అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇలా అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనం, ఓకేనా? సో సీక్వెల్ సర్వర్ని అప్గ్రేడ్ చేస్తున్నారంటే ఏం లేదు, మళ్ళీ స్పెషల్గా మీరు ఉన్న సీక్వెల్ సర్వర్ని 2005ని సీక్వెల్ సర్వర్ 2008 కింద చేంజ్ చేస్తున్నారు. దానికి 2 ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి ఇన్ ప్లేస్ అప్గ్రేడేషన్ అంటాము, రెండోది సైడ్ బై సైడ్ మైగ్రేషన్ అంటాం, ఓకేనా? ఇన్ ప్లేస్ అప్గ్రేడేషన్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ప్లేస్లోనే దాన్ని అప్గ్రేడ్ చేసేస్తాం, ఓకేనా? సో దానికి కొన్ని పర్టికులర్ ఆప్షన్స్ ఉంటాయి మీడియాలో. మనం ఏదైతే సీక్వెల్ సర్వర్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఏదైతే ప్లానింగ్ పేజ్లోకి, అది ఇన్స్టలేషన్ ప్లానింగ్ పేజ్లోకి వెళ్ళి ఇన్స్టలేషన్ మీద ఇన్స్టాల్ స్టాండ్ ఎలోన్ ఇన్స్టలేషన్ అని క్లిక్ చేస్తామో, అలాగే అప్గ్రేడేషన్స్ కూడా పర్టికులర్ ఇన్స్టలేషన్ సెంటర్ ఓపెన్ చేసి మనం ఆప్షన్స్లోకి వెళ్తే అప్గ్రేడ్ చేయొచ్చు సీక్వెల్ సర్వర్ని, ఓకేనా? సో అలా సీక్వెల్ సర్వర్ని అప్గ్రేడ్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్న సీక్వెల్ సర్వర్ని మాత్రమే మీరు అప్గ్రేడ్ చేస్తున్నాం అనుకోండి. ఒక మెషిన్లో సీక్వెల్ సర్వర్ 2005 2008 కింద అప్గ్రేడ్ చేస్తున్నాం అనుకోండి, అది ఏమైపోతుందంటే ఇన్స్టలేషన్స్ ఎలా జరుగుతాయో అలాగే ఉన్న 2005 అదే టైంలో మీరు అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు కొన్ని అప్గ్రేడ్ స్క్రిప్ట్స్ రన్ అవుతాయి బ్యాక్గ్రౌండ్లో. సో మీకు ఇన్స్టలేషన్ లాగే కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా 2005 2008 కింద మారిపోతుంది. ఇంకా 2005 ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు, ఇంపాసిబుల్. మీరు మళ్ళీ 2005ని చూడలేరు ఒకసారి 2005ని అప్గ్రేడ్ చేస్తే కనుక, ఓకేనా? సో ఇన్ ప్లేస్ అంటే ఎక్కడుందో, ఏ స్టేట్లో ఉందో అదే స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి జంప్ చేయడం అనమాట. అంటే ఇంకా మీకు పాత సీక్వెల్ సర్వర్ 2005 అనేది మీకు కనిపించదు, 2008 ఉంటుంది ఇంకా, ఓకేనా? సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అంటే, అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ప్రత్యేకంగా మళ్ళీ సెపరేట్ సర్వర్ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? మీరు సెపరేట్గా మళ్ళీ కొత్త సర్వర్ని బిల్డ్ చేసి మళ్ళీ ఇదంతా తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్లు చేసి బ్యాకప్లు అవి తీసి రిస్టోర్లు చేసి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే సేఫ్ సైడ్కి డేటా సేఫ్గా ఉండాలి కాబట్టి అప్గ్రేడేషన్ చేసేటప్పుడు, అప్గ్రేడేషన్ అనే కాదు, ఏదైనా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ప్యాచింగ్ కానీ అప్గ్రేడేషన్స్ కానీ ఇవన్నీ చేసినప్పుడు జస్ట్ మనం సేఫ్ సైడ్ కోసం డేటాని బ్యాకప్ తీసుకుని ఉంచుకోవాలి. లేదు అనుకుంటే విఎం సెంటర్లోకి వెళ్ళి, ఒకవేళ వర్చువల్ మిషన్ కనుక అది వర్చువల్ మిషన్ అయితే మీరు సీక్వెల్ సర్వర్ని ఒక వర్చువల్ మిషన్ సాఫ్ట్వేర్లో కనుక ఇన్స్టాల్ చేసుంటే విఎం స్నాప్షాట్ తీసుకుని ఉంచుకోవాలి. విఎం స్నాప్షాట్ తీసుకుని ఉంచుకుంటే మీకు పర్టికులర్గా ఏ టైం వరకు అయితే కరప్ట్ అయిపోయిందో, ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చి కరప్ట్ అయిపోయింది అనుకోండి సిస్టమ్ అదిని, సో ఆ స్నాప్షాట్ మనం ఎలా అయితే బ్యాకప్ తీసి రీస్టోర్ చేసామో విఎం స్నాప్షాట్ని కూడా ఇమేజ్ అంటారు అనమాట. ఆ ఇమేజ్ని వాళ్ళు బ్యాకప్ తీసి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని రీస్టోర్ చేస్తారు. బట్ ఏంటంటే అది చాలా ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది, హయ్యర్ పర్మిషన్స్ కావాలి మనకి విఎం స్నాప్షాట్ అది కావాలంటే జనరల్గా, ఓకేనా? సో అందుకని మనకి అప్గ్రేడేషన్స్ అన్నవి ఆర్గనైజేషన్స్లో జనరల్గా అప్గ్రేడేషన్స్ అనేవి చాలా తక్కువ చేస్తారు. ఎందుకంటే మెయిన్ రీజను డౌన్ టైం ఉంటుంది. అప్గ్రేడేషన్లో చాలా ఎక్కువ డౌన్ టైం ఉంటుంది. ఒక అమెజాన్ వెబ్సైట్ గంట సేపు పనిచేయదు మానేస్తుంది, మీకు ఓకేనా అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఒక ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ అరగంట సేపు మా సేవలు నిలిపివేస్తున్నాం అంటే మీకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది? మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళడానికి? సో డౌన్ టైము అరగంట కాదు, గంట కాదు, ఒక్క నిమిషం కాదు, ఒక్క సెకండ్ కూడా సర్వర్ డౌన్ అవ్వడానికి ఇష్టపడరు బిజినెస్ బాగా రన్ అవుతున్న వాళ్ళు. సో దానికోసం ఏం చేయాలి, ఎగ్జిస్టింగ్ బిజినెస్ని అలాగే ఉంచి ప్యారలల్గా ఇంకో బిజినెస్ని క్రియేట్ చేయాలి, ఓకేనా? సో ఎప్పుడైతే ప్యారలల్గా ఉన్న రెడీ చేసిన స్టేజ్ రెడీ అయిపోయిందో డైరెక్ట్గా కనెక్షన్ అనేది ఇక్కడ నుంచి అక్కడికి మార్చేస్తే, కనెక్షన్ స్ట్రింగ్ అప్లికేషన్ సంబంధించిన కనెక్షన్ స్ట్రింగ్లో ఐపీ అడ్రస్ మారిస్తే చాలు, కనెక్షన్ అనేది ఇప్పుడు వరకు ఈ సర్వర్కి వచ్చే ట్రాఫిక్ ఆ సర్వర్కి వెళ్ళిపోతుంది, రిక్వెస్ట్లు అనేవి ఆ సర్వర్కి వెళ్ళిపోతాయి. ఇది ఇట్స్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్. అది చాలా ఫాస్ట్గా చేయగలం అప్లికేషన్ రూటింగ్ అనేది. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం, లెస్ దాన్ 2 seconds అలా తీసుకుంటుంది. సో ఈ 2 seconds కూడా ఒకవేళ ఏ యూజర్ అన్నా సరే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఏ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసిన సర్వర్ కాస్త ఆ వెబ్ పేజ్ కాస్త స్లోగా లోడ్ అయినట్టు ఫీలింగ్ కలుగుతుంది, కానీ యూజర్కి మొత్తం అప్లికేషన్ అంతా డౌన్ అయిపోయిందన్న ఫీలింగ్ అయితే కలదు. కానీ అప్గ్రేడేషన్లో అలా కాదు, మీరు ఎంతసేపు అప్గ్రేడ్ చేస్తారో అంతసేపు సర్వర్ డౌన్ అయిపోయి ఎండిపోతుంది, ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ సీక్వెల్ సర్వర్ అనేది రీస్టార్ట్ అవుతూ ఉంటుంది అప్గ్రేడేషన్స్లో, మల్టిపుల్ టైమ్స్ రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రీస్ అది అప్డేట్ చేసుకోవడానికి మల్టిపుల్ టైమ్స్ రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మీకు అప్గ్రేడేషన్స్ అనేది తీసుకుంటే బిజినెస్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. అంటే ఆర్గనైజేషన్లో మీకు ఎక్కువ అప్గ్రేడేషన్స్ ఉండవు. సో జనరల్గా అయితే మైగ్రేషన్స్ ఉంటాయి. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్. కొంతమంది ఏం చేస్తారంటే మైగ్రేషన్ గురించి చెప్పుకున్నాం కదా, సో మనము ఐదర్ మళ్ళీ అదే బాక్స్లో ఉన్న సీక్వెల్ సర్వర్ని ఇన్స్టాల్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే,
లేదు అంటే వేరే బాక్స్లోనే ఇన్స్టాల్ చేయొచ్చు. అదే బాక్స్లో ఇన్స్టాల్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే ప్రాబ్లం ఏంటో చెప్తాను అది కూడా. ఇప్పుడు మీరు సీక్వెల్ సర్వర్ 2005ని 2008 కింద అప్గ్రేడ్ చేయగలరు. దానికి మీరు మైగ్రేట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. మైగ్రేషన్ ప్రాసెస్లో చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అప్గ్రేడేషన్లో అయితే అదే సర్వర్ని మీరు మార్చేస్తారు. ఓకేనా? అదే సీక్వెల్ సర్వర్ పైన, అదే విండోస్ సర్వర్ పైన అదే సీక్వెల్ సర్వర్ ఉంటుంది. జస్ట్ సీక్వెల్ సర్వర్ని అప్గ్రేడ్ చేసేస్తారు. పర్లేదు, బాగానే ఉంది. సో మైగ్రేషన్లో అయితే మీకు ఇప్పుడు అదే అప్గ్రేడేషన్లో 2005ని నేను 2016 కింద మార్చేసుకోవాలి. విత్ లేటెస్ట్ సీక్వెల్ సర్వర్ వర్షన్లోకి మార్చుకోవాలని కస్టమర్ అంటాడు. 2005ని నేను 2016 కింద మార్చుకోవాలనుకుంటున్నాను, నాకు లేటెస్ట్ సీక్వెల్ సర్వర్ కావాలి, అప్గ్రేడ్ చేసే నా సర్వర్ని ఇమీడియట్గా అని రిక్వెస్ట్ వేస్తాడు. సో 2005 2016 వెంటనే అయిపోతుందండి? అవ్వదు. ఓన్లీ 5 to 7 years గ్యాప్ ఉన్న వర్షన్స్ మాత్రమే అప్గ్రేడేషన్స్ అవుతాయి. ఓకేనా? సీక్వెల్ సర్వర్ 2005ని 2008 కింద మార్చొచ్చు. ఓకేనా? 2012 కింద అప్గ్రేడ్ చేయొచ్చు. కానీ 2014 కింద 2016 కింద అప్గ్రేడ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి అలాంటప్పుడు అప్గ్రేడేషన్ చేయాలంటే ఎలా? అలాంటప్పుడు అప్గ్రేడేషన్ చేయాలంటే సింపుల్ అండి. సింపుల్ అంటే సింపుల్ కాదు. ఫస్ట్ 2012కి అప్గ్రేడ్ అయిపోవాలి. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ అప్గ్రేడ్ చేయాలి. 2012 నుంచి 14కి ఈజీయే కాబట్టి ఫస్ట్ సీక్వెల్ సర్వర్ 2005 నుంచి 12కి అప్గ్రేడ్ అయిపోతారు. సో మళ్ళీ సీక్వెల్ సర్వర్ 2014 12 నుంచి 14 కానీ 16 కానీ వాళ్ళకి నచ్చిన వర్షన్కి అప్గ్రేడ్ అవుతారు. సో ఇక్కడ 2 సార్లు డౌన్ టైం. ఫస్ట్ టైమే డౌన్ టైం వేస్ట్ అనుకుంటే రెండోసారి కూడా డౌన్ టైం. సో మీరు అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అదే సర్వర్లో సీక్వెల్ సర్వర్ 2005 ఉంది, నేను ఏ విండోస్ సర్వర్ 2003 మీద దాన్ని ఇన్స్టాల్ చేశాను. ఓకేనా? విండోస్ సర్వర్ 2003 మీద మనం సీక్వెల్ సర్వర్ 2005 కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ కేసులో విండోస్ సర్వర్ అనేది లెస్ వర్షన్ కాబట్టి కంపేర్ టు సీక్వెల్ సర్వర్, విండోస్ సర్వర్ని ప్యాచ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు సీక్వెల్ సర్వర్ 2005ని 8 కింద కన్వర్ట్ చేయాలనుకున్నారు. బట్ మీరు దేని మీద వేశారు? విండోస్ సర్వర్ 2003 మీద వేశారు సీక్వెల్ సర్వర్ 2005 అనేది. సో దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు అదే సర్వర్లో కదా మనం అప్గ్రేడ్ చేస్తాం, వేరే సర్వర్లో చేయం కదా. అప్గ్రేడేషన్ అంటే సేమ్ సర్వర్లో చేస్తామండి, సేమ్ సర్వర్లోనే చేయగలం. వేరే సర్వర్లో చేసేది కాదు మైగ్రేషన్ అంటే. మైగ్రేషన్ లాగా వేరే సర్వర్లో చేసేది కాదు అప్గ్రేడేషన్ అంటే. సో అప్గ్రేడేషన్ అంటే అదే మెషిన్లో చేస్తాము. ఇప్పుడు మీరు దాన్ని 2005ని 2008 కింద మార్చాలి. కానీ నా ఓఎస్ వర్షన్ ఏంటి? విండోస్ సర్వర్ 2003. మరి విండోస్ సర్వర్ 2003 సీక్వెల్ సర్వర్ 2008ని యాక్సెప్ట్ చేస్తుందా? సర్వీస్ ప్యాక్ అదే వేస్తే యాక్సెప్ట్ చేయొచ్చేమో. ఓకే, చేసింది అనుకుందాం, హ్యాపీ అయిపోయింది. ఇప్పుడు నా సీక్వెల్ సర్వర్ 2005ని 2012 కింద కన్వర్ట్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి. నా దగ్గర ఉన్న వర్షన్ ఏమో విండోస్ సర్వర్ వర్షన్ ఏమో విండోస్ సర్వర్ 2003. ఇప్పుడు సీక్వెల్ సర్వర్ 2005 2012 కింద మారిపోవాలా? అది ఏ అప్లికేషన్ ఏ విండోస్ మీద మారిపోవాలి? సో నా విండోస్ సర్వర్ 2003. ఇలాంటి కేసెస్లో మారవండి. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ కేసులో ఏం చేస్తాము? ఫస్ట్ ఓఎస్ని అప్గ్రేడ్ చేస్తాం. ఓకేనా? సో ఈ 2003 ఓఎస్ని 2008 కింద మార్చుకుంటాం. అది రిక్వెస్ట్ రైజ్ చేస్తాం టీమ్ వాళ్ళకి. మనకి విండోస్ ఆపరేషన్ లైక్ విండోస్ టీమ్ వాళ్ళైతే విండోస్ టీమ్, సపోర్ట్ టీమ్ అయితే సపోర్ట్ టీము, వాళ్ళకి రిక్వెస్ట్ రైజ్ చేస్తాము. ఒకవేళ కస్టమర్ మనల్ని అడిగినా నాకు అర్జెంటుగా 2005 2016 అయిపోవాలి అని మనల్ని అడిగారు అనుకోండి, చేస్తాం. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నాకు అప్గ్రేడేషన్సే కావాలన్నాడు అనుకోండి, ఇంకా హ్యాపీ. వర్క్ తక్కువ ఉంటుంది అప్గ్రేడేషన్స్లో. సో చేస్తాం మనం. కాకపోతే మళ్ళీ మనం రిక్వెస్ట్ రైజ్ చేయాలి. ఏంటి? సీక్వెల్ సర్వర్ 2005 అన్నది విండోస్ సర్వర్ 2003 మీద ఉంది కాబట్టి సీక్వెల్ సర్వర్ 2005 సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కానీ విండోస్ సర్వర్ 2003 మీద సీక్వెల్ సర్వర్ 2016 ఇన్స్టాల్ చేయడానికి కుదరదు కదా. సో ఈ కేసులో ఫస్ట్ మనం ఓఎస్ని ప్యాచ్ చేసుకుంటాము, అప్గ్రేడ్ చేసుకుంటాము. ఓఎస్ని అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు ఆ ఓఎస్ పైన ఈ సీక్వెల్ సర్వర్ 2012 14 16 ఏదైతే ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ విండోస్ సర్వర్ సపోర్ట్ చేసే విధానాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ సీక్వెల్ సర్వర్ అనేది అప్గ్రేడ్ చేయొచ్చు. ఓకేనా? క్లియరా అండి? సో నేను అప్గ్రేడేషన్ చేస్తాను. దీనికి ముందుగా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? రియల్ టైంలో అయితే ఫస్ట్ మనకి రిక్వెస్ట్ అన్నది యూజర్ నుంచే రావాలి. ఓకేనా? మనకు మనంగా రిక్వెస్ట్ అనేది రైజ్ చేయకూడదు అప్గ్రేడేషన్ స్టార్ట్ చేయడానికి. వాడికి ఏదో ప్రాబ్లం వచ్చో అప్లికేషన్ సపోర్ట్ చేయకో ఏదో ఒక సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలకో 5 సంవత్సరాల తర్వాత నేను అప్గ్రేడ్ అవుదాం అనుకున్నాను అని చెప్పి అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో అలాంటప్పుడు యూజర్ నుంచి మాత్రమే మనకి రిక్వెస్ట్ రావాలి. ఈ వర్షన్ బాగా లోయెస్ట్ వర్షన్ మనం అప్గ్రేడ్ చేసేద్దాం అని చెప్పి మనం రిక్వెస్ట్ రైజ్ చేయకూడదు. ఎప్పుడైతే యూజర్స్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాబు, నువ్వు అప్గ్రేడ్ అడుగుతున్నావు, అప్గ్రేడ్ గురించి నీకు తెలుసా? తెలియకపోతే ఇది పరిస్థితి. అప్గ్రేడ్ చేస్తున్నంతసేపు సీక్వెల్ సర్వర్ అనేది ఆన్లైన్లో ఉండదు. ఓకే? సో అప్గ్రేడ్ చేస్తున్నంతసేపు సీక్వెల్ సర్వర్ ఆన్లైన్లో ఉండదు. మీకు ఇది కావాలి అనుకుంటే వాళ్ళ ప్రోడక్ట్ బట్టి వాళ్ళు కావాలనుకుంటే ఏ వీకెండ్స్లోనే చేయించుకుంటారు దగ్గరుండి పని. వాళ్ళకి వద్దు అనుకుంటే అవునా అలా జరుగుతుందా మాకేం వద్దు అనుకున్నాను అనుకోండి, అప్పుడు మనకి వేరే ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా వాడికి చెప్పాలి మనం.
ఏంటి, మనకి అప్గ్రేడేషన్ బదులు మైగ్రేషన్ ఉంది. సో ఈ మైగ్రేషన్లో మనం వర్క్ చేసుకోవచ్చు అని. ఓకే, సో అది అర్థమైందండి అప్గ్రేడేషన్స్. ఆ తర్వాత యూజర్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ రిక్వెస్ట్ని గ్రాబ్ చేసుకుంటాము. గ్రాబ్ చేసుకుని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో పెట్టి ఫస్ట్ చూడాల్సిన పని ఏంటండి, విండోస్ సర్వర్ వర్షన్ కూడా చూడాలి. ఫస్ట్ సీక్వెల్ సర్వర్ కంటే కూడా విండోస్ సర్వర్ వర్షన్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకేనా, ఆ మెషిన్ ఏదైతే మెషిన్ సర్వర్ నేమ్ ఇస్తాడో ఆ సర్వర్ నేమ్ తీసుకుని దానికి కనెక్ట్ అయ్యి అది ఏ విండోస్ సర్వరు, దాని మీద ఏ సీక్వెల్ సర్వర్ ఉంది, ఆ సీక్వెల్ సర్వర్కి సంబంధించిన డేటా ఫైల్స్, డేటాబేసెస్, ఎస్ఎస్ఎంఎస్ ఇవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి లేదా. ఎందుకంటే అప్గ్రేడేషన్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కొంతమంది అప్డేట్ చేస్తుంటారు. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ రకంగా ఫస్ట్ మనం ఆ సర్వర్ కనెక్ట్ అవుతాము. విండోస్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఏదైతే విండోస్ సర్వర్ వర్షన్ ఉందో చెక్ చేసుకుంటాము. ఓకే, ఈ వర్షన్ మీద మనం అప్గ్రేడ్ చేయొచ్చు అనుకుంటే అప్గ్రేడేషన్కి ప్రొసీడ్ అయిపోతాము. ఇప్పుడు మనం సీక్వెల్ సర్వర్ డేటాబేస్ని బ్యాకప్స్ జనరేట్ చేసుకొని, లేదంటే విఎం స్నాప్షాట్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే విఎం స్నాప్షాట్ తీయమంటే తీస్తారు. విండోస్ టీంలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే విఎం స్నాప్షాట్ తీ అంటే తీస్తారు. అది చాలా హై స్టోరేజ్ కాబట్టి దాని లోకల్లో స్టోర్ చేసినా సరే 2-3 డేస్లో మీకు అంతా ప్యాచ్ అప్గ్రేడేషన్ అంతా సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత 2-3 డేస్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఆ స్నాప్షాట్ ఫైల్ని డిలీట్ చేసేస్తారు. దానివల్ల స్టోరేజ్ కలిసి వస్తుంది అనమాట. ఓకే అండి, సో అప్గ్రేడేషన్ విచ్ మనం వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్ విల్ టేక్ టైమ్. బై దట్ ఐ మీన్ లైక్ ఆ టైంలో సీక్వెల్ సర్వర్ అనేది డౌన్లో ఉంటుంది, బిజినెస్ లాస్ అవుతుంది, పర్లేదా అంటే ఓకే పర్లేదు నో ప్రాబ్లం అని అనుకోండి, మనం చేసేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, సో ఆ రకంగా మనం సీక్వెల్ సర్వర్స్ అనేది అప్గ్రేడ్ చేస్తుంటాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సీక్వెల్ సర్వర్ అప్గ్రేడేషన్ ఇనిషియేట్ చేస్తాను. ఓకే, ఇనిషియేట్ చేసి మీకు చూపిస్తాను అప్గ్రేడేషన్స్ ఎలా చేస్తాను. లెట్ మీ ఓపెన్ ద వర్చువల్ బాక్స్. ఓకే, batch 2. Let me check how much storage is there. ఓకే అండి, అప్గ్రేడేషన్స్ కూడా అసలు కష్టమే కాదండి. మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే బ్యాకప్స్ తీసుకోవాలి, డేటాబేస్ సంబంధించిన బ్యాకప్స్ తీసుకోవాలి. లేదనుకుంటే విఎం స్నాప్షాట్, విండోస్ టీంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు మనకు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే విండోస్ స్నాప్షాట్ తీయచ్చు. విండోస్ స్నాప్షాట్ తీయించి ఉంచవచ్చు అప్గ్రేడేషన్కి. ఇదంతా అప్గ్రేడేషన్ చేయడానికి కాస్త ముందు, మరి రేపు అప్గ్రేడ్ చేస్తున్నాగా ఈరోజు మీరు ఆ విఎం స్నాప్షాట్ తీస్తే పని చేయదు. ఎందుకంటే బోల్డ్ అంత గ్యాప్ ఉంది, 12 అవర్స్ గ్యాప్ ఉంది. 12 అవర్స్లో ఎంత డేటా అన్నా రావచ్చు, ఎంత డేటా అన్నా పోవచ్చు. సో అందుకనే ఇంక ఇలా స్టార్ట్ చేస్తాం, ఇంకొక పావు గంటలో స్టార్ట్ చేస్తాం అనగా విఎం స్నాప్షాట్ చేయించాలి మీరు. ఓకేనా, విఎం స్నాప్షాట్ చేయించుకుంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి సర్వర్ క్రాష్ అయిపోయినా సరే ఆ విఎం స్నాప్షాట్ని మీరు రీస్టోర్ చేసేయచ్చు అనమాట. సో అప్గ్రేడేషన్స్ తీసుకుంటే అప్గ్రేడేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాడికి తెలియకపోతే చెప్పాలా, ఈ సర్వర్ అనేది మనం అప్గ్రేడ్ చేస్తే డౌన్ అయిపోతుంది, 45 మినిట్స్ నుంచి 1 అవర్కి డౌన్ అయిపోతుంది, మీకు ఓకేనా? ఓకే అంటే ఓకే అని చెప్పేస్తాడు చాట్లో. మళ్ళీ అలా కూడా కాదు, మీరు పర్టికులర్గా మెయిల్ పెట్టాలి. మెయిల్లో వాడు రిప్లై ఇస్తాడు, నాకు ఓకే యూ కెన్ ప్రొసీడ్ అని ఏదో ఇస్తాడు నచ్చిన రిప్లై. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో లెట్ మీ టర్న్ ఆన్ ద మెషిన్ ఫస్ట్. మినిట్స్ అండి, స్టార్ట్ అయిపోతుంది. ఈలో ఫ్రెండ్ డౌట్స్ ఉంటే అడగండి, అప్గ్రేడేషన్ సంబంధించి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. సో సైడ్ బై ఇందాక ఇన్ప్లేస్ అప్గ్రేడేషన్ చెప్పుకున్నాం కదా, ఆ ఉన్న సర్వర్ని మనం అప్గ్రేడ్ చేసేస్తాము. ఇంకొకటి సైడ్ బై సైడ్ మైగ్రేషన్. సో ఈ సైడ్ బై సైడ్ మైగ్రేషన్ అనేది ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తుంది, కాకపోతే మనకు డౌన్ టైం వద్దు అనుకుంటే అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, మీరు సీక్వెల్ సర్వర్ 2005 2012 కింద మార్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి.
సో దాన్ని ఏం చేస్తారు, సీక్వెల్ సర్వర్ 2005లో బ్యాకప్స్ అన్నీ తీసేసుకుంటారు. ఓకేనా, మొత్తం బ్యాకప్స్ అన్ని జనరేట్ చేసేసుకుంటారు. వాటిని తీసుకెళ్ళి వేరే సర్వర్ కాన్ఫిగర్ చేసి ఆ కాన్ఫిగర్ చేసిన సర్వర్లో మీరు సీక్వెల్ సర్వర్ అనేది రిస్టోర్ చేస్తారు, బ్యాకప్స్ని రిస్టోర్ చేస్తుంటారు అనమాట. సో అలాగా మనం ప్లాన్ చేయాలి. మైగ్రేషన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. ఇనిషియేట్ చేసేస్తానండి. ఇనిషియేట్ చేసేస్తే అది ఎలాగో ఇన్స్టలేషన్ లాగే టైం పడుతుంది, ప్రాబ్లం ఉండదు. జస్ట్ మీకు అప్గ్రేడేషన్స్ ఎలా చేస్తారని నేను ఇనిషియేట్ చేసేస్తాను. అండి ఆప్షన్స్ ఈడీఏ కదా కంప్యూటర్ మీద ఏడి.గూగుల్.com
Got it. ఓకే. సో ఫస్ట్ సేమ్ అండి, యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా అయితే సీక్వెల్ సర్వర్ ఇన్స్టలేషన్ చేస్తున్నారో అప్గ్రేడేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీడియాని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ మీడియాని అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ మీరు సెటప్ ఫైల్ని ఓపెన్ చేసి దానిలో ఏదైతే ఉందో మీకు ఒకసారి నేను మీకు ఆప్షన్ చూపిస్తాను. లెట్ మీ మ్యాప్ మై సెటప్ ఫైల్ ఫస్ట్. డిస్ప్లే స్టోరేజ్. సో ఇందులో ఏ సీక్వెల్ సర్వర్స్ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. లెట్ మీ చెక్. స్టార్ట్ SQL Server all programs. SQL Server 2005 8 SQL Server 2005 ఉంది. SQL Server 2008 కూడా ఉంది. SQL Server 2012 కూడా ఉంటుంది, కంప్లీట్గా ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ పర్టికులర్ ఉంటే ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. ఈ SQL Server 2005ని 8 కింద మనం చేద్దాము. ఓకేనా. ఫస్ట్ SQL Server 2005 మనకి బిల్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇంక SQL Server 2005ని ఇన్ప్లేస్ అప్గ్రేడ్ చేస్తే ఇంక SQL Server 2005 ఉండదు, ఓన్లీ 8 నుంచే ఉంటుంది అనమాట ఇప్పుడు. ఓకేనా. ఫస్ట్ నేను బిల్ నెంబర్ చూపిస్తాను మీకు. SQL Server 2005 బిల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 9.0తో స్టార్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ SQL Server 2005ని మీకు పర్టికులర్గా దానికి ఒక్క నిమిషం సర్వర్ నేమ్ ఏదైనా SQL Server Manager 11.msc. ఓకే, 9.0 వచ్చింది కదా, ఇది నా SQL Server 2005. ఇంక నేను అప్గ్రేడ్ చేస్తే దీన్ని ఇంకా నాకు 9.0 కనిపించదు. ఇంకా మళ్ళీ ఒకవేళ SQL Server 2008 కనుక అప్గ్రేడ్ చేస్తే 10.0 అని ఉంటుంది. 8 R2 కనుక అప్గ్రేడ్ చేస్తే 10.50 అని ఉంటుంది. సో ఇలాగా ఇందులో ఎన్ని SQL Servers ఉన్నాయి మొత్తము, లెట్ మీ చెక్ వన్స్. SQL 2K12, SQL 2K8, SQL unattended, MS SQL Server. ఓకే ఓకే అండి. SQL 2K12 SQL Server. ఓకే. Let me open SQL Server Manager.ms. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఆ సర్వర్లో మీకు 2K12 8